ఏదిరా మరి ఇది ఏడ కనబడతలేదు. మంచిగా చూడిపోసావా ఆన్నే ఉంటది, అదెటు పోతుంది? అదేమన్నా కొల్లాగానే మెల్ల అవతల అవటానికి ఆన్నే ఉంటది చూడు. అంటే నేనేమన్నా అబద్ధమాడ ఆడదాని లెక్క కనబడుతున్నానారా నీకు? ఉన్న మాట తప్పది, లేని మాట చెప్పదురా ఈ పోసి. నీ మాటలు పోయి సాటుకు వాడా కూర్చుతుందని చెప్తా అంటే అచ్చరాని మాటలు మాట్లాడతాను. ఎందుకు పోసావా నువ్వు? నువ్వైతే ఆడాదికి కూడా అబద్ధం ఆడవు, కానీ నేను పోజులు కొట్టుకుంటా రోజుకు అబద్ధం ఆడతా అనుకుంటాను ఏంది? ఆ చూడు పోసావా నిజానికి వచ్చింది, నల్ల ఉన్న చూడు ఏర్పడతలేదా? నిజమేరో, నా కళ్ళు పోయి ముందల్లా వాడా ఎదురుంగ పెట్టుకొని అదురుగోతుల కొరతన్న గాని ఏడగుచ్చింది ఈ ముళ్ళు కాలుకు. చూసుకుంటే కూడా పాస్ మాటలు మాట్లాడతావు, ఎందుకు పోసావా నువ్వు? ఇది కాదా పిన్నిస్ తోడు కూర్చుతే గిన్నిస్ బుక్కులకు ఎక్కాలి బక్క బార్క ఏమనుకుంటున్నావా నువ్వు? నేను అడిగేది గది కాదురా, ఏడుకోత కూర్చింది అంటన్నా. ఓ గట్లా అంటున్నావు పోసావా? ఏమున్నగా పోతుగంటి పోసే వాళ్ళకు మా అక్క పెరడు గొయ్యమైనా చూడక ముండ్లల్లా కాలు పెడితే పండ్లతో కొరికినట్టు చేసింది. అప్పటి సంది తిమ తిమ అనుకుంటా తిమ్మిరెక్కినట్టు అయితాంది పానం. తీజరా అవురే రమేష్ గా గంత తిమ అంటే ఇంట్లో పెసరగా అసంటి పెన్లో ఉండనే ఉండే, దాన్ని దీవన దార ఏమో నడుచుకుంటూ వచ్చినావు నా దగ్గరికి. నడుచుకుంటే ఉన్నది పోసావా, ఊరవతలున్నా ఉరుక్కుంటానైనా అత్త. ముళ్ళుది అన్నంటే నువ్వు తప్ప ఇంకెవరు యాదికత్తారు చెప్పు? నీ చెయ్యి పడితే ఇరిగిన ముళ్ళైనా అరుక్కుంటానైనా బయటికి వస్తుంది. అందుకే అద్దన్న ఎద్దోలు ఉరికత్తారు అందరు నీ దగ్గరికి. అవునరా, ఈ పోసి గోసి పెట్టి ముళ్ళు పట్టు పట్టిందంటే జిల్లా అవతలోళ్ళు కూడా లొల్లు పెట్టుకుంటూ వస్తారు నా దగ్గరికి. గట్టు ఉంటది మరి ఈ పోసి అంటే. కుచ్చిన ముళ్ళు కూడా సచ్చిన లెక్క బయటికి రావాలని చూస్తే. అబ్బో మెల్లది పోసావో, అసలైనా అట్టిపానం. నువ్వు గట్టిగా పొడిచినావు అంటే మట్టి కుండ లెక్క వలుగుతా. అబ్బో ఓసారి గిట్లనే దెబ్బ తాకిందని దవాఖానకు డాక్టర్ చూసేస్తే వారం రోజులు జ్వరం వచ్చింది. గీ ఉత్తమ ముళ్ళుకే అవ్వాయి అంటే ఎట్లా రమేష్ గా చెప్పు? బాగా నచ్చున్నది రాకవనా అట్టి ముళ్ళు కాడదాని లెక్క అవ్వాయి అనబడుతుంది. నాకైతే గండ్రే వాసిన పనిపోయినప్పుడు ఎరికేనా? అయినా నువ్వు ఇంత సుకుమారం అయితే ఎట్లా రమేష్ గా చెప్పు? మొగోడంటే ఎట్టుండాలిరా? బండన్ అంటే 16 అక్కలు కావాలి గాని సొప్ప పెళ్ళక సప్పగుంటే ఎవడో మెత్తగా అంటాడు గాని. నా మీద ఎవడు పోసావా చెయ్యేసేది? నా పెయ్యి మీద చెయ్యి పడ్డదంటే వాడిని పొయ్యిలేసి చంపా అట్టిగానే ఇడిచి పెడతా అనుకుంటున్నావు ఏంది వాడిని? అయితానా గాని అయిందా తీసుడు? అయ్యో అయితందా వెళ్ళొద్దా యువతలకి? ముళ్ళు తీసంటే అట్టిగా అనుకున్నావారా? అవి వెళ్ళిందాగు అబ్బా ఇక పట్టు. వచ్చిందా? నీ అక్కకి ముత్తంతుండి నన్ను గట్టి గట్టి చేసినావు గానే మళ్ళోసారి గుచ్చితే నిన్నేం చేస్తానో చూడు. సరే పోసావా, ఈడిదాకా వచ్చినందుకైతే నన్ను బతికిచ్చి బజాట్లేసినావు. సరేగాని తిన్నావా మరి? ఇంకేడరా తిండి దాకా కూడా వేయండి. అయ్యల్ల ఆదివారం ఇంత మటన్ తెచ్చుకుని అండాలి. అబ్బో ఇవాళ ఆదివారం కాదు, నేను మర్చిపోయినా. సరే పోసావా, నేను పోతానా మళ్ళత్తా. ఏంద్ర ఆదివారం వరంగానే తాగమాకుంటా లేసురుకుతున్నావు? నీ నొప్పెడవాయే నీ ముళ్ళెడవాయే? ఏంది పోరడు ఆదివారం వరంగా లేసురుకుతాడు? ఏమో తీయ. అబ్బో పాడుబడి నడుమంతా నొయ్య బట్ట కూర్చోండి ముళ్ళు చల్లకుండా. ఎంత మబ్బులో లేచినా అటు ఇటు అని అమ్మటలగానే. అబ్బా ఈ ఎండ చల్లగుండా ఏమో ఎత్తిపోయినట్టు కొడుతుందిగా. ఇంకోసారి నా దుకాణంలో కత్తలేవబ్బా కూరగాయల కానని అప్పుడు చెప్తా దాని సంగతి. ఆడికే జోక్తుంది కానన్ను మొకబ్ది. ఇంకోటి ఎత్తే ఏమైతుంది ఏమో పుక్యానికి ఇచ్చినట్టు ఎత్తాంది. ఇది ఏం చెప్తాందో ఏమో ఇంటికాడ మరి. సుశీల, ఓ సుశీల. ఆగో దొంగతనం చేసి దొరికినట్టు గట్లూరికెత్తాను, ఏమైంది? ఏం కాలేదు కానీ ఇవాళ ఏం కూర అంటానవే? చేపలు పడదామని చెర్ల నీళ్ళని ఎత్తిపోసినట్టుంది నీ కథ. కూర ఎంటుదని అడగడానికే కుక్కలు ఉరికెత్తానవా? టమాటా కూర అంటున్నా. టమాటా కూర అంటారవా? అద్దు, నన్ను వల్గజీరి 10 వక్కలు చేసినా మంచిదే గాని టమాటా కూర మాత్రం అండొద్దు. అద్దా ఎందుకద్దు? నువ్వు తింటావని నేను గంట సంధి పాత్రలాడుతుంటే నువ్వు ఎద్దోళ్ళురికొచ్చి అద్దని అంటావు, ఎందుకద్దు? అగో ఎందుకంటే నీకు వారానికోసారి దారం బట్టి చెప్పాను నానే. ఇవాళ ఆదివారం అట్టి చేపలే అండాలి. కాదని ఇంకో కూర అండామనుకో దూరమైన మంచిదే దుబాయ్కి పోయి సత్త మరి. నీ సచ్చుడు సందిగలేత్తు ఆదివారం అత్త చాలు అట్టుకైనా అట్టి చేపలు పెట్టి చంపుతాను ఎందుకో? తిని అద్ద
అడ్డన్న పెద్ద పెగులు ఏరుతానే ఎరికేనా? అందుకే ఇగో ఈ టమాటా కూర అంటానా. అవి అద్దద్దన్న మంచిదే, అలిగి అవతలకి వచ్చిన మంచిదే. ఆదివారం వచ్చిందంటే సోది పెట్టుడు ఉండేదే. పట్టు పట్టైనా అట్టి చేపల కూర అండుడే. గదే ఎందుకు అంటానా, ఆదివారం అత్త చాలు ఆగం చేసిన రోగం దింపుతానం ఎందుకు? అట్టి చేపలప్ప ఏం లేవా తినదందుకు? చికెన్ ఉంటది, మటన్ ఉంటది, బోట్ ఉంటది, తలకాయ ఉంటది. వాటిని తెస్తే ఏమైతుంది? ఒక్క అట్టి చేపలు అయితేనే నూకుడు పోతాయా? బాగైందా? మటనే ఉండని, చికెనే ఉండని, అవి ఎవ్వి నాకు అద్దు. నాకు అట్టి చేపలే కావాలి. నేను అట్టి చేపలే తింటా. పానం కావాలన్నా అట్టి చేపలు కావాలన్నా అంటే పానం పోయి పాడ మీద పడ్డా మంచిదే గాని అట్టి చేపలు తినే పోతా అంటదే. ఎరికేనా నీకు? నీకెంత పానమైనా మంచిదే, ఇవి ఒక్క వారం మాత్రం దూరం పెట్టుడు అట్టి చేపలను. అబ్బో అవి తిని తిని ముఖం కొడుతుంది నాకు. ఇవాళ ఒక్కరోజు టమాటా కూర తిందాం. ఓ పిసదానా, ఒక్క రోజు కాదే, ఒక్క పూట కూడా తిన నేను. ఆదివారం వద్దని సోది పెట్టినాం అనుకో మంచిగా ఉండదు. మరి చెప్తానా, ఇగో సుశీలి ఇడుపుగా మన ఇద్దరికి. అంతేనా తాత? ఇడుపు గైరం కాడికి వచ్చిందా కథ? పెళ్ళాన్ని కాదనుకున్న కాడికి వచ్చిందంటే మంచిగానే ఉన్నదైతే. ఎందుకు మరి అవిడి మీద గంత కాయసి పెట్టుకొని ఐస్ క్రీమ్ లెక్క కరుగుతున్నావు? అరే నీకెందుకే కావన్నీ గుచ్చు గుచ్చు ఆడుకుంటా పిచ్చి లేపుతాను. నాకు అంటుతావా అంటావా చెప్పు. నీ అక్క నాకు బీపీ లేపినావు అంటే లేపి లేపి ఇసిరేస్తా. మరి చెప్పు, అంటుతావా లేకపోతే నాకు కండలకు పని చెప్పన్నా? అంటుతావా లేకపోతే నాకు కండలకు పని చెప్పన్నా? ఆ ఆడ కండలేడున్నాయి, ఎండిపోయిన వైల్ చెట్లలో బొక్కలే ఉన్నాయి గాని ఇంట్లో అట్టి చేపలు లేవు. ఎట్లా అండాలే? లేకపోతే ఢిల్లీకి పోయి గల్లి గల్లి తిరిగైనా పట్టుకత్తా. నీకెందుకే కావన్నీ? తెచ్చినాయండి సచ్చినట్టుండు గంతే. ₹1,00,00,000 ఇచ్చిన మంచిదే. ఆదివారం అట్టి చేపల కూర అండిపియంది ఉండనేను, విన్నావా? అరే చెప్పేది వినబడతలే అనే అంతటో బెదిరి బెదిరిస్తాను. నడు, అవి అవతల వారేసి అట్టి చేపల కూరకు తయారీ అయిపో, నేను పోయి పట్టుకత్తా. అవ్వ ఐతారం వచ్చిందంటే దీనికి కొత్తగా ఎప్పుడు అవుతుంది? పో, గీ ఏతులకే పనికిస్తావు నువ్వు. ఒక్కసారన్నా నా మాట వినకపోతివి, నీ బక్క బొక్కలు నిరగొడదు. ఎండలు చల్లకుండా ఏం ఎండలు కొడతానే గిట్టయితే బతుకుతాం ఎండకాలం దినం. ఏ మస్తు ఎండలు కొడతానే పోషవా. అయితేమైనా గానీ రమేష్ గారు ఎటు వేయండి సుశీల? ఏమో ఎటో పోయిండు. ఆ ఆనగొట్టె ముంగట గాలి ద్వారం వచ్చినట్టు ఆదివారం అనుడితోటే ముచ్చట పెట్టుతోడు శంగోబిల్లా అనుడికి వచ్చిండు. ఎందుకు అట్నే? ఎందుకట అంటే ఏం చెప్పాలా పోషవా, మా బక్కోని సంగతి ఇచ్చంత్రాలన్నీ మా ఇంటనే ఉంటాయి. ఇవాళ ఆదివారం కదా, అట్టి చేపల కూర అండమని చెప్పడానికే ఊరికి వచ్చిండు. ఏంది అట్టి చేపల కూర అన్నమని చెప్తాను కురికొచ్చిండా? అదేందే పాలు వేయకపోతే తేళ్ళెచ్చి గుట్టించినట్టు దానికోసం గంటగా ఉరికొచ్చిన ఎందుకు? ఆయన గంతే పోషవా, ఆదివారం అత్త చాలు అట్టి చేపల కూరనే అన్నమంటాడు. వేరేది ఏది అన్ననియాడు, అన్న తినడు. మరి ఆయన ఎందుకు ఇట్లా చేస్తానో నువ్వే తెలుసుకోలే పోషవా. లేకపోతే నాకు గత్తర్లేసి బిత్తి తిరుగుడు తిరుగుతావచ్చు. నేను ఎంత అడిగినా చెప్తలేడు. అని ముచ్చట చూస్తే నాకు కూడా పిచ్చిలేస్తుంది. అసలు కథ ఏందో తెలుసుకుంటాగు. నువ్వెందుకు అట్టిగా రంజి పెట్టుకుంటావు? తెలుసుకో జల్ది. మెల్లగోయి మెల్లగోయి ఏలు పోసుకునేవు. మెల్లనే వస్తున్నా. ఆదివారం అట్టి చేపల కూర అండనంటే నేను ఊకుంటానా? తినకుంటున్నా మంచిదే గాని తింటే మాత్రం అట్టి చేపల కూరనే తినాలి. మంది మాట వింటే నేను రమేష్ గారిని ఎట్లయితా? రమేష్ ఏంటి రాది ఏం పట్టుకోబోతాను? ఇలా ఆదివారం కదా మటన్ అయింది. ఎట్లా కనిపిస్తానరా వినయ్గా నీకు? నేను మటన్ తినేటోళ్ళు లెక్క కనిపిస్తానా? అగో ఇదేంద్రో పాలు తాగుతున్నావా అన్నందుకు పిల్లిలు పెట్టినట్టు ఎత్తావు. మటన్ కూర నువ్వు మెత్తగా తిని బొత్తను పెంచుకుంటా మటన్ అంటే గంతగా కోపానికి వస్తున్నావురా. రానారా మరి. నేను ఏ రోజు తినమన్నా మటన్ మెత్తగా తిని మెడలు ఇరుచుకుందును గాని ఇవాళ ఆదివారం కారా. ఆదివారం అట్టి చేపల కూర మాత్రమే తింటా, వేరేది ముట్టా. అయినా కానీ నువ్వు ప్రతి ఆదివారం అట్టి చేపల కూర ఎట్లా తింటావురా? నోటితోనే తింటా, నోటితోనే తింటా. ఎట్లా తింటావంటే ఏం చెప్తాంరా? బుద్ధున్నోడు గద్దెలను కూడా నెత్తి మీద ఎత్తుకొని పోతాడు. ఉడికేసుకొని తిని తడికేసుకొని వంటవు. నీకేమెరకరా గవన్ని బాలకాలి? అంతే, నాకేమెరకరా? ఊరు గురించి జోరుగా చేసిన మొగాని మీరు ఒక్కనే కదా. మొన్న గా సమ్మంతో లొల్లి పెట్టుకున్నావట, ఎందుకురా? పెట్టుకోనారా మరి. ఓనాడు ఆదివారం పూట కలిసినప్పుడు ఊకే అట్టి చేపలైనారా, చికెన్ మటన్ తినవా అని అన్నాడు.
ఇక నాకు షిర్రు అన్నది వాని తలకాయ బర్రం అన్నది నువ్వు ఏదని అనిపిస్తావు కానీ రేపు ఒక శంకర్ గాని కట్ట కంకిమోయనట పోదావా అత్తావా నువ్వు? ఏ నీ మోసుడు సంగతి తర్వాత ఆగురా. బొక్క లెక్క కుక్కెడతా అంటే కోడొచ్చి కుక్కరొక్క ఎట్లా నాలే అని అన్నదట. అరే అట్టి చేపల కూరతో తినాలి రా అంటే తొవ్వంట పోయేటోని దొరికించుకొని ఒర్రిస్తారా బాలకాలి. జరుగు నేను పోవాలి. ఈ అక్క పోరానికి ఏం ఏర్పడుతుంది. బగ్గ తింటాడు బజాట్ల పొల తిరుగుతాడు. నేను ఏం తెచ్చుకుంటే ఈయనకెందుకో అదేంటిదిరా ఇదేంటిదిరా అని అడుగుతాడు. అబ్బా సుశీల నీ కడుపు చల్లగా ఉండా. ఈ ఎండకు నోరు మస్తు ఎండకపోతుంది. ఏం ఆలోచిస్తున్నావే? నువ్వేం బాధపడకు, నేను ఆంతో మాట్లాడుతానన్నగా. అదే నువ్వు ఒరినవంటే గొర్రె లెక్క చూస్తాడా నీ నెరికేనా? ఏం ఒర్రుడు ఏమో పోసవ్వా, వానితోటి వశం అయితలేదు నాకు. గోస అంటే గోస ఉచ్చుకుంటాను, ఏం చేయాలి చెప్పు. అరే మళ్ళీ అట్నే మాట్లాడతావేమే? నేను ఆంతో మాట్లాడతానన్నా కదా. నువ్వు కాదే ఆలోచించుకోకు, మనసులో పెట్టుకోకు. వినబడ్డదా? సరే సరే నేను పోయత్తిగా. ఆ. అబ్బో చెప్పులు వేసుకొచ్చిందా, మర్చిపోయినా. అంటుకొని తినాలి అట్టి చేపలు. అగో పోసావా నువ్వేటచ్చినావు? నీ పేర్లతో చిన్న పని ఉంటే వచ్చిండ్రా. అయితే కానీ అట్టి చేపలు పట్టుకొస్తానవా? అయ్యో తెత్తన్నా పోయి తినాలే. ఆదివారం అట్టి చేపలు లేని పొద్దు గడవది నాకు. ఎందుకు గడుతుంది? గడవది కానీ నీ అట్టి చేపలు ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం కానీ పోయి తినిపోరా. సరే సుశీల, సుశీల ఆ ఏం చేస్తానమే లోపట ఇట్రా. ఏంది? ఇగో అట్టి చేపలు తెచ్చిన అండిపో. ఇద్దే అండగా తప్పుతుందా? ఓ అండిపో. సుశీల ఎంతైనా అట్టి చేపల కూర నేనే. అగో నువ్వేందేక తొక్కేసుకుంటాను. వేసుకోపోయినావు అట్టి చేపలు. నాకేం అద్దు అట్టి చేపల కూర. ఓ పిచ్చిదానా, నీకు అట్టి చేపల కూర గురించి నీకేం ఎరకనే? మంచిదిగా అదే తింటే. నువ్వు తిను ఒక్కనివి. తింటాను. నేను అద్దంటుకుంటా నేను తినాన్నే. ఆదివారం పూట ఉట్టినా అండిస్తాను అట్టి చేపల కూర. ఇగో చూడే అట్టి చేపలు ఎంత మంచిగా ఉన్నాయో. అట్టి చేపలు తింటే అన్నిటికి మంచిదే. ఇది అట్టుట్టోళ్ళు తినరే అట్టి చేపల కూర. నాతోటి తెలుగు కళ్ళల్లో తింటారు. అసలు ఈ రమేష్ గాడు ఎందుకు ఇట్లా చెప్తాడు? ఏదో ఉన్నది కానీ దీని వెనుక కథ ఏంది? అరే వినయ్, ఎటు పోతున్నావు? రయ్యరా గీ ఎండలు ఎటు పోతున్నావురా గాడిది? ఎట్లే పోసావా? నేను ఈ రావణ ఇంటికి పోతున్నా.
పోతే పోతీవి గాని మన రమేష్ గారు ఏందిరా ఆదివారం అత్తే చాలు వట్టి చేపల కూర ఒకటే తింటా అంటాడు. దాని వెనకేమన్నా కథ ఉన్నదా? కథ అంటే మరి నాకు కూడా తెలియదు కానీ నేను ఏడా సంధి చూస్తానా ఆదివారం వచ్చాలు అట్టి చేపల కూర తింటాడు. ఎందుకురా అంటే ఏం చెప్పాడు? అరే బాలకాలి, మనం ఏదో ఒకటి చేసాను కథ ఏందో తెలుసుకోవాలిరా. లేకుంటే గిట్లనే ఆడు గంపగమ్మి కోడి పుంజా కోడి పెట్టా చెప్పు అంటాడు. ఏదో ఒకటి చేసి తెలుసుకోవాలి. అయ్యో పోషవా, నువ్వు ఏం చేసినా తెలియదు పోషవా. ఎందుకంటే వాడు ఎవరికి చెప్పాడు, దాని గురించి వానికే తెలవాలి. సరే నేను పోతున్నా, నాకు పని ఉన్నది. వినయ్ గారు చెప్పేది కూడా నిజమే. అసలు ముచ్చట ఏందో అన్నోటితోటి తెలుసుకుంటా. ఎట్లా చెప్పాడో చూస్తా. అగో ఏం చేస్తాను పోసావా? ఏం లేదు, అట్టుగానే ఉన్నా. అయితమైనా కానీ తిన్నావా అట్టి చేపల కూరతోటి, లేకపోతే అట్టుగానే వస్తానవా? తిన్నా పోసావా కడుపు నిండా, ఇక తినే కల తిరగదాం అని వస్తానా. తిరుగుదు కానీ నువ్వు నాకు ఒక ముచ్చట చెప్పురా. నువ్వు వారవారం ఆదివారం నాడు అట్టి చేపల కూర ఎందుకు తింటావురా? ఏదన్నా కారణం ఉందా? ఏం లేదు పోసావా, అట్టినే తింటా. ఎందుకు రావద్ద వాడతావు? అట్టిగా అయితేనే ప్రతి ఆదివారం తిప్పల పడుకుంటా కూడా తప్పకుండా తింటాడు ఆరేవాడన్నా. చెప్పురా ఏమైంది? ఈ పోషకు కూడా చెప్పవారా? అంటే అది నీకెందుకు చెప్ప పోసావా? ఇక నీ దగ్గర దాచేదే ఉన్నది కానీ పెళ్లి కాక ముందుకు నాకు ఒక పిల్లు ఉండే పోసావా. కానీ మా లవ్వును వాళ్ళ చెప్పుకోలే. దానికి అట్టి చేపల కూర అంటే మస్తు ఇష్టం ఉండే. ఆదివారం వస్తే అందరూ చికెన్లు మటన్లు తింటే అది అట్టి చేపల కూరనే తింటుండే. ఇక మేము విడిపోయినాక దాన్ని మర్చిపోలేక ఆదివారం అత్తే చాలు నేను అట్టి చేపల కూరనే తింటా. అవునా? ఓరి బక్కోడా, నీ దగ్గర గీ కథలు కూడా ఉన్నాయారా? మరి నాకెందుకు చెప్పలేరు ఇన్ని రోజుల నుంచి? అయితే గాని ఎవరు పోరి? గీ మూల మీద సంపదమామ బిడ్డ సుజాత పోసవా. ఇక మా సుజాత గుర్తుగానే ఆదివారం అత్తే చాలు అట్టి చేపల కూరతోనే తింటా. అబ్బ బక్కోడా, గింత కథ నడిపించిన వారెనుక అది కూడా ఎవరికి తెలవకుంటా. ఇక అట్లా అయింది పోసావా. ఏం చేస్తాం, లగ్గం అయితే అందరికి చెప్తాం అనుకున్నా, కాకపాయ్. సరేది ఇక నేను అట్లా పోయేస్తా, నాకు కొద్దిగా పని ఉన్నది. సరేరా, కలుతా. పో. అప్పుడు లగ్గం కాకపోతే ఏంద్రా, ఇప్పుడు లగ్గం చేస్తాం. ఆగు, మంచిగా 3 పూటలు తింది వట్టి చేపల కూర. అబ్బో ఏమో అనుకున్నా గానీ ఈ నారాయణ దగ్గర బాగానే ఉన్నది మ్యాటరు. పోషావా, ఓ పోషావా. వచ్చినవానే? ఏమైంది? ఏమన్నా ముచ్చట తెలిసిందా? మా బక్కోడు ఎందుకు ఇట్లా చేస్తాడట? ఓ దాని వెనక పెద్ద ముచ్చటే ఉన్నది కాదే. బాగానే కట్టలు పడ్డా బక్కోడు. అమ్మ బక్కోడా, నాకు తెలియకుండా గిన్ని ఏత్తన్నావా? ఆదివారం అత్త చాలు అట్టి చేపలను చత్తాండు ఏందో అనుకున్నా. గింత కథ ఎత్తనవా? చెప్తా కొడుక నీ సంగతి. సుశీలా, సుశీలా, ఇవాళ ఆదివారం కదా, అట్టి చేపలండు. సరే, నీకు అట్టి చేపలు అనుతా, నేను మటన్ అనుకుంటా. నువ్వు అది తిను, నేను ఇది తింటా. రెండు కూరలు ఎందుకే? మటన్ వద్దు, నువ్వు కూడా అట్టి చేపలే తిను. ఏమద్దు, ఆదివారం నాడు మా దోస్తుకొకైనకు మటన్ తినడు ఇష్టం, అందుకే నేను కూడా మటనే తింటా. ఏందే గానికేమనుకో ఇష్టమైతే నువ్వెందుకు తింటావు? మొగడన్నా ఇలువ లేదా అని నీకు కదా? మరి ఎప్పుడో ఇడిచిపెట్టిపోయిన సుజాత కోసం నువ్వు అట్టి చేపల కూర ఎందుకు తింటావు ఇప్పుడు? అందుకే నేను కూడా తింటా. నేనే చెప్పిన కానీ నువ్వేం భయపడకురా. దానికి దోస్తుగా లేరు, ఇవ్వలేరు. నువ్వు గిట్ల ఎత్తన్నవని మేమిద్దరం కలిసి నాటకం ఆడినాం. రమేష్ గా ఇంకా గవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావురా? చిలకసొంటి పెన్నం దొరికింది, దీంతో మంచిగుండ రాదురా. సరే పోషవా, అయితే ఈ కాంచెలి మంచిగుంటా, ఆదివారం అన్ని తింటా. అయితే ఇలా బోటి కూర రేపో అందరం కలిసి తిందాం. నువ్వద్ద తేపోరా తిందాం. ఎందుకు? అట్టి చేపలద్దా?